అండి. హ్మ్. ఇప్పుడు కేంద్రం నుంచి డీలిమిటేషన్ గురించి అయితే బయటకి వచ్చిన న్యూస్ మీకు తెలిసిందే. అయితేనేమో ఇప్పుడు సీట్లు పెంపడం అనేది దాంట్లో ముఖ్యంగా ఆడవారికి 181 సీట్లు కేటాయిస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఆడవారికి ఎక్కువ రిజర్వేషన్స్ ఉన్నాయని. మరి ఈసారి ఎలా ఉండబోతుందంటారు? అది ఆ డీలిమిటేషన్ వల్ల స్త్రీలకు ఉపయోగపడుతుంది. స్త్రీలకు 50% రిజర్వేషన్ అంటే స్త్రీలను ఎక్కువ పెట్టగలుగుతారు. స్త్రీలు ఉంటేనే ఈ రోజు బాగుంటది అనేది ఏపీలో అందరం కూడా అనుకుంటా ఉన్నాం. కానీ మా జగనన్న ఏది చేసినా కూడా అది కరెక్టే. మా జగనన్న ఏం చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటది. మా జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక కరెక్ట్ అయిన నిర్ణయమే అని మేమందరం కూడా అనుకుంటాం. మా జగనన్న ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. కాబట్టి జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరికీ బాగానే ఉంటది. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో కాన్స్టిట్యుయెన్సీస్ 2గా విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా ఏపీలో చాలా వరకు నియోజకవర్గాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఆ విధంగా చూసుకుంటే ఎలా ఉంటాయంటారు సీట్లు? ఒక్కొక్క పార్టీకి సీట్ల పెంపు గాని, ఒక్కొక్క పార్టీకి విభజించే తీరు గాని మారుతుంది కదా! ఇప్పుడు వర్గాలు పెరగడం వల్ల మా వైఎస్ఆర్సీపీలో రెండు క్యాడర్లు ఉన్నాయి. 2 క్యాడర్స్ ఉన్నాయి. ప్రతి వర్గంలోనూ ఉన్నాయి. ఇటు ఆ క్యాడర్ ఇటు ఈ క్యాడర్ ఇద్దరు 2 క్యాడర్లు జగనన్నకే సపోర్ట్ గా చేస్తారనమాట. ఇప్పుడు ఈ విడిపోవడం వల్ల ఆ క్యాడర్ ఆ చోటు ఉంటుంది, ఈ క్యాడర్ ఈ పక్క ఉంటుంది. కానీ ఆ క్యాడర్ మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఇంకా బలమే జగనన్నకి ఈ పెంచిన జిల్లాల వల్ల మా జగనన్నకి బలమే ఉంటుంది తప్ప దీంట్లో ఏం మైనస్ అయితే ఉండదు.